కలియుగ దైవం వెంకటేశ్వరకు పరమ భక్తుడైన తాళ్లపాక అన్నమాచార్య గొప్ప సామ్యవాది సంఘ సంస్కర్త అని తులసిరెడ్డి పేర్కొన్నారు. వేంపల్లిలో ఆదివారం అన్నమయ్య 523వ వర్ధంతిని కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. సుమారు 600 సంవత్సరాల క్రితం 15వ శతాబ్దంలో తేట తెలుగు పదాలతో 32,000 భక్తి, శృంగార, వైరాగ్య సంకీర్తనలను తెలుగు జాతికి అందించిన మహానుభావుడు అన్నమయ్య అని తెలిపారు. కవిత్వం, గానం, స్వరకల్పన అనే 3 లక్షణాల సమ్మేళనమే వాగ్గేయకారుడని, తెలుగులో ఆ తొలి వాగ్గేయకారుడే అన్నమయ్య అని పేర్కొన్నారు. బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే వంటి సంకీర్తనల ద్వారా మనుషులందరూ సమానమే అనే సామ్యవాద భావనను అన్నమయ్య చాలా కాలం క్రితమే ప్రచారం చేశారని వివరించారు. 32,000 పదకవితలు అటు వెంకటేశ్వర స్వామి మీద, మిగతా వారి మీద భక్తి, శృంగార, వేదాంత సంకీర్తనలు 32,000 సంకీర్తనలు రచించారు. ఆ విధంగా పదకవిత ప్రతాపం. ఆయన తెలుగులో తొలి వాగ్గేయకారుడు. గాయకులు ఉంటారు, కవులు ఉంటారు, స్వరకల్పకులు ఉంటారు. కానీ ఈ ముగ్గురు కలిసిన వారిని వాగ్గేయకారుడు అంటారు. కవిగా, గాయకునిగా, స్వరకల్పన ఈ 3 కలిసిన వారిని వాగ్గేయకారుడు అంటారు. అటువంటి తెలుగులో తొలి వాగ్గేయకారుడు స్వర్గీయ అన్నమాచార్య గారు. ఆయన తన జీవితమంతా వెంకటేశ్వర స్వామిని కీర్తించడంలోనే తన జీవితాన్ని అంకితం చేసినటువంటి వెంకటేశ్వర స్వామి భక్తుడు ఆయన. రాజా రామ్మోహన్ రాయలు, కందుకూరి వీరేశలింగం ఇటువంటి సంఘ సంస్కర్తల కంటే ముందే, అంటే 15వ శతాబ్దంలోనే, దాదాపు 600 సంవత్సరాల క్రితమే ఆయన బ్రాహ్మణుడైనప్పటికీ ఒక సామ్యవాద సిద్ధాంతాన్ని ఆయన ప్రవచించిన సంఘ సంస్కర్త. తన పదకవితల్లో బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే, నిండార రాజు నిద్రించునొకటే, అండనే బంటు నిద్ర అదియును ఒకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి ఒకటే, చండాలుడుండేటి సరిభూమి ఒక్కటే, కడిగి ఏనుగు మీద కాయు ఎండ ఒకటే, పుడమి సునకుమ మీద పొడయు ఎండ ఒకటే అని 600 సంవత్సరాల క్రితమే అంటరానితనము విపరీతంగా ఉన్న రోజుల్లో ఒక బ్రాహ్మణుడిగా ఉండి ఆయన సమాజ స్థాపన కోసం, సామ్యవాద సిద్ధాంతం కోసం మనుషులంతా ఒక్కటే అని ప్రవచించినటువంటి సంఘ సంస్కర్త సామ్యవాది. అటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి వర్ధంతిని ఈరోజు జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది.